అది ఒక అందమైన అడవి. ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. అదే అందమైన అడవిలో ఒక నది ఒడ్డున ఉన్న పెద్ద చెట్టుపై ఒక అందమైన తెలివైన చిలుక నివసించేది. దానికి సమీపంలో ఉన్న మరో చెట్టుపై ఒక కాకి నివసించేది. ఆ కాకి చాలా బద్ధకస్తురాలు, పనిదొంగ. ఎప్పుడూ తన గూటిలోనే ఉంటూ రోజంతా నిద్రపోతూ కాలం గడిపేది. ఆకలిగా అనిపించినప్పుడు మాత్రం అక్కడక్కడికి తిరుగుతూ ఇతరులను అడిగి ఆహారం తెచ్చుకుని తినేది. అలా ఆ బద్ధకపు కాకి కష్టపడకుండా అడిగి తెచ్చుకున్న ఆహారంతోనే తన రోజులను గడిపేది. మరోవైపు చిలుక మాత్రం చాలా కష్టపడేది. తన గుడ్లలో నుంచి పిల్లలు బయటకు వచ్చే సమయం దగ్గర పడిందని తెలుసుకుని వాటికోసం ముందుగానే ఆహారాన్ని సేకరించి గూటిలో భద్రంగా ఉంచేది. అయ్యో, వర్షాకాలం వచ్చేసింది. నేను నా పిల్లల కోసం బలమైన, సురక్షితమైన గూడు నిర్మించుకోకపోతే నా గుడ్లు వర్షానికి తడిసి పాడైపోతాయి అనుకుని మరుసటి రోజే చిలుక ఒక మంచి గూడు నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే అడవిలోకి వెళ్లి తనకు అవసరమైన పుల్లలు, ఎండిన గడ్డి, చిన్న చిన్న కొమ్మలను సేకరించడం ప్రారంభించింది. చిలుక ఎంతో శ్రమించి సేకరించిన పుల్లలు, ఆకులు, చిన్న చిన్న కొమ్మలతో తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉండే ఒక అందమైన గూడును నిర్మించుకుంది. హమ్మయ్య! ఎట్టకేలకు ఒక మంచి, బలమైన గూడును నిర్మించుకున్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు. ఎంత పెద్ద వర్షం వచ్చినా నా ఇల్లు, నా పిల్లలు సురక్షితంగా ఉంటారు. ఇక నిశ్చింతగా ఉండొచ్చు అని చిలుక ఆనందంగా అనుకుంది. మరోవైపు బద్ధకపు కాకి మాత్రం ఎప్పటిలాగే రోజంతా తన గూటిలోనే పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. ఒకరోజు చిలుక కాకి దగ్గరకు వచ్చి ప్రేమగా ఇలా అంది. కాకి చెల్లీ, నిన్ను ఎప్పుడూ చూసినా పడుకునే కనిపిస్తున్నావు. కొంచెం కష్టపడాలి. వర్షాకాలం వచ్చేసింది. నేనైతే ముందుగానే కష్టపడి నా గూడును బలంగా నిర్మించుకున్నాను. నువ్వు వర్షాలు మొదలయ్యేలోపే నీ గూడును బలంగా కట్టుకో. లేదంటే భారీ వర్షం వస్తే నీ గూడు తడిసి పాడైపోతుంది. అప్పుడు నువ్వెక్కడుంటావు అని ప్రేమగా హెచ్చరించింది. అరే అక్కా, నువ్వు నీ గూడు కట్టుకున్నావో లేదో ఇప్పుడు నాకు నీతులు చెప్పడానికొచ్చావా? నాకు నా పని నేర్పించకు. వర్షం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో అప్పుడు చూద్దాం. ఇప్పుడిక్కడ్నుంచి వెళ్ళిపో. నా ప్రశాంతతను పాడుచెయ్యకు అని కాకి కోపంగా బదులిచ్చింది. ఆ మాటలు విన్న చిలుక చాలా బాధతో తలవంచుకుని మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. నేనైతే కాకి చెల్లి మంచికోసమే చెప్పాను. తనేమో నామీదే కోప్పడుతోంది అని చిలుక బాధగా అనుకుంది. రోజులు గడిచాయి. కొంతకాలానికి చిలుక గూటిలోకి 3 అందమైన చిలుక పిల్లలు వచ్చాయి. వాటిని చూసి చిలుక ఎంతో సంతోషించింది. తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వాటికి ఏ చిన్న కష్టం రాకుండా జాగ్రత్తగా కాపాడేది. ఇంకెలాగూ వర్షాలు మొదలవుతాయి. ఇప్పుడు నా పిల్లలు కూడా వచ్చేశారు. ఇక నాకు ఎలాంటి భయం లేదు. ఎంత వర్షం వచ్చినా నా పిల్లలు బలమైన గూటిలో సురక్షితంగా ఉంటారు అని చిలుక ఎంతో సంతోషంగా అనుకుంది. ఒకరోజు అకస్మాత్తుగా అడవి ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. చిలుక పడిన కష్టానికి ఫలితం దక్కింది. అది ఎంతో శ్రమించి నిర్మించుకున్న బలమైన గూడు భారీ వర్షాన్ని కూడా తట్టుకుని నిలబడింది. చిలుక గూటిలోకి ఒక్క వర్షపు చినుకు కూడా పడలేదు. కాని మరోవైపు బద్ధకపు కాకి గూడు మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. భారీ వర్షంలో కాకి పూర్తిగా తడిసి చలికి వణికిపోతూ ఎంతో ఇబ్బంది పడింది. అయ్యో, నా గూడు మొత్తం నీటితో నిండిపోయింది. నాకు చాలా చలిగా కూడా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఒక పని చేస్తాను. చిలుక అక్కవాళ్ళింటికి వెళ్తాను అని అనుకుని కాకి వెంటనే చిలుకగూటి దగ్గరకు వెళ్లి తలుపు తట్టింది. అక్కా, నేను నీ కాకి చెల్లిని. వర్షానికి నా గూడు మొత్తం తడిచిపోయింది. నేను కూడా పూర్తిగా తడిసి చలికి వణికిపోతున్నాను. దయచేసి ఒక్కసారి తలుపు తీయక్కా అని కాకాకి దీనంగా వేడుకుంది. చిలుక వెంటనే తలుపు తెరిచింది. రా కాకి చెల్లీ, వర్షం తగ్గే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు. వర్షం తగ్గగానే మనిద్దరం కలిసి నీకోసం ఒక కొత్త, బలమైన గూడు నిర్మిద్దాం అని ప్రేమగా చెప్పి కాకిని తన ఇంట్లోకి తీసుకెళ్ళింది. చిలుక గూటిని చూసిన కాకి ఆశ్చర్యపోయింది. ఆహా, చిలుకాక్క గూడు ఎంత బావుందో!
ఎంత పెద్ద వర్షం పడుతున్నా ఒక్క చినుకు కూడా లోపలికి రావడంలేదు అని మనసులో అనుకుంది. కొన్ని రోజుల తర్వాత వర్షం పూర్తిగా ఆగిపోయింది. మేఘాలు తొలగిపోయి సూర్యుడు మళ్లీ ప్రకాశించాడు. అడవంతా పక్షుల కిలకిలా రావాలతో మారుమోగిపోయింది. చిలుక కాకి దగ్గరకు వెళ్లి ఇలా అంది. కాకి చెల్లీ, తప్పుగా అనుకోకు, వర్షం ఆగిపోయింది కదా. ఇప్పుడు మనిద్దరం కలిసి నీ గూటిని మళ్లీ బలంగా నిర్మిద్దాం అంది. కాని కాకి చాలా బద్ధకస్తురాలు, పనిదొంగ. అప్పటికే దానికి చిలుక ఇంట్లో సుఖంగా ఉండటం బాగా అలవాటైపోయింది. అందుకే చిలుక మాటలు విన్న కాకి ఇలా అంది. అక్కా, వర్షంలో తడవడం వల్ల నాకు చాలా జ్వరంగా ఉంది. తలనొప్పి కూడా బాగా వస్తోంది. అందుకే నేనీరోజు పనిచేయలేను అంటూ కాకి రకరకాల సాకులు చెప్పింది. అవునా, నీకు జ్వరమని నాకు తెలియదు. సరే అయితే, నీకు పూర్తిగా తగ్గిన తర్వాతే మనం పని ప్రారంభిద్దాం. కాకి తనలో తాను నవ్వుకుంటూ, అరే, ఈ అక్కను పిచ్చిదాన్ని చేయడం ఎంత సులువో అని మనసులో అనుకుంది. మరుసటి రోజు చిలుక ఆహారం కోసం బయటికి వెళ్తూ, చెల్లీ, పిల్లల్ను జాగ్రత్తగా చూసుకో అని కాకికి చెప్పి వెళ్ళింది. చిలుక వెళ్లిన వెంటనే కాకి హాయిగా నిద్రపోయింది. కాని చిలుక పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ కిలకిలమంటూ సందడి చేయసాగాయి. వాటి అల్లరికి కాకి నిద్ర చెడిపోయింది. దాంతో కాకికి చాలా కోపం వచ్చింది. ఏయ్, అరవకండి, గోలచేస్తే ఒక్కొక్కర్ని చంపేస్తాను అంటూ పిల్లలను కోపంగా తిట్టింది. కాకి మాటలు విన్న చిలుక పిల్లలు భయపడిపోయి అరవకుండా మౌనంగా కూర్చున్నాయి. సాయంత్రమైంది. చిలుక ఆహారం కోసం వెతికి అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చింది. ఏమైనా తినడానికి ఉందేమోనని చూసింది. కాని అప్పటికే ఇంట్లో ఉన్న ఆహారమంతా కాకి తినేసింది. అయినా చిలుక కాకిని ఏమీ అనలేదు. మౌనంగా ఉండిపోయి ఆ రోజు అలాగే ఆకలితో నిద్రపోయింది. మరుసటి రోజు చిలుక ఎంతో కష్టపడి కాకి కోసం ఒక కొత్త బలమైన గూడును నిర్మించింది. వెంటనే చిలుక కాకి దగ్గరకు వెళ్ళింది. చెల్లీ, వెంటనే నాతోరా, నీకొకటి చూపిస్తాను అని చిలుక ఆనందంగా అంది. చిలుక కాకిని వెంటనే దాని కొత్త గూడు దగ్గరకు తీసుకెళ్ళింది. కాకి చెల్లీ, చూడు, నీకోసం నేను ఒక అందమైన గూడును నిర్మించాను. ఇకపై నువ్వు హాయిగా ఇందులో విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి చిలుక అక్కడినుంచి వెళ్ళిపోయింది. కాని కాకికి ఆ గూడు ఏమాత్రం నచ్చలేదు. అప్పటికే దానికి చిలుక ఇంట్లో హాయిగా సుఖంగా ఉండటం బాగా అలవాటైపోయింది. అందుకే అది మళ్లీ చిలుక దగ్గరకు వెళ్ళింది. ఈసారి కూడా కాకి ఒక కొత్త సాకు చెప్పింది. అక్కా, నా గూటిలోకి పాము వచ్చింది. అందుకే నేను చాలా భయపడి నీ దగ్గరకు వచ్చేశాను అని కాకి అబద్ధం చెప్పింది. కాకి అబద్ధం చెప్తోందని చిలుకకు అర్థమైంది. దీనికి కష్టపడకుండా ఆహారం తినడం, హాయిగా విశ్రాంతి తీసుకోవడం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు దీనికి ఎలాగైనా తగిన పాఠం నేర్పించాలి అని చిలుక మనసులో అనుకుంది. మరుసటి రోజు కూడా కాకి చిలుక ఇంటికి వచ్చింది. అప్పుడు చిలుక ఇలా అంది. చెల్లీ, నా పిల్లలకు ఒంట్లో బాగాలేదు. అవి ఇప్పుడు నిద్రపోతున్నాయి. ఇంట్లో కూడా ఖాళీ లేదు. నువ్వు వేరే చోటుకు వెళ్ళు. నీ గొంతు వింటే నా పిల్లలు భయపడతాయి అని చెప్పింది. ఆ మాటలు విన్న కాకి తన గూటికి వెళ్ళి, ఈ అక్కకేమైంది? తన గూటికి నన్ను ఎందుకు రానివ్వటంలేదు? అసలే నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ కూర్చుంది. మరుసటి రోజు కూడా కాకి చిలుక ఇంటికి వెళ్ళింది. కాని చిలుక మాత్రం ఏదో ఒక కారణం చెప్పి కాకిని వెనక్కి పంపించేసింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తినడానికి ఆహారం దొరకక ఆకలితో కాకి ఆరోగ్యం బాగా క్షీణించింది. రోజురోజుకూ అది నీరసంగా మారిపోయింది. ఇక చేసేదేమీ లేక కాకి తన ఆహారాన్ని తానే వెతుక్కోవడం ప్రారంభించింది. కాకి పొలాలకు వెళ్లి తనకు కావాల్సిన ధాన్యాన్ని, పండ్లను వెతికి తెచ్చుకునేది. సేకరించిన ధాన్యాన్ని తన గూటిలో భద్రంగా దాచుకునేది. తనకు కావాల్సినంత మాత్రమే తిని మిగిలిన ఆహారాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి జాగ్రత్తగా దాచిపెట్టేది. అలాగే కాకి ఎంతో కష్టపడి తనకోసం ఒక బలమైన గూడును కూడా నిర్మించుకుంది. ఇకపై ఎవరిమీద ఆధారపడకుండా తన కష్టంతో సంపాదించిన ఆహారంతో తన జీవితాన్ని హాయిగా గడపసాగింది. ఇదంతా చూసిన చిలుక కాకి ఇప్పుడు ఎవరిపైనా ఆధారపడకుండా తన కష్టంతో తన జీవితాన్ని గడపడం చూసి
ఎంతో సంతోషించింది. నీతి: కష్టపడకుండా సుఖంగా జీవించాలనుకునేవారు ఎప్పటికైనా కష్టాలను ఎదుర్కోవాల్సిందే. మన అవసరాల కోసం మనమే శ్రమించటం నేర్చుకుంటే ఎవరిపైనా ఆధారపడకుండా సంతోషంగా జీవించవచ్చు. నిజమైన కష్టం మన జీవితాన్ని మార్చడమే కాకుండా మనలోని సామర్థ్యాన్ని కూడా బయటికి తీస్తుంది. కష్టపడటంలోనే నిజమైన బలం ఉంటుంది.